హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్రూప్ 1 మెయిన్స్ గురించి ఒక కంప్లీట్ వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. సో చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ 1లో ఎకానమీలో చూసుకున్నట్లయితే పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది. సో దాంట్లో మనం ఆన్సర్స్ రాసేటప్పుడు ఇప్పుడు ఇన్కన్సిస్టెంట్ గ్రోత్ రేట్ గురించి, అలాగే ఎన్పిఎస్ గురించి, నెక్స్ట్ ఇన్కన్సిస్టెంట్ గ్రోత్ రేట్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇదంతా ఫస్ట్ యూనిట్లో ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనం ఏం రాయాలి ఏంటి అని చేసుకుంటే మనం డేటా కూడా రాయాలి కదండి. ఎకానమీ అంటే డేటా డయాగ్రామ్స్ కూడా రాయాలి. సో డెఫిసిట్స్ కూడా మనకి వేరే యూనిట్లో ఉంది, టైప్స్ ఆఫ్ డెఫిసిట్. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ చూసుకున్నట్లయితే 5.6% ఉందన్నమాట. ఈ డేటా రాయాలి ఇక్కడ. ఈ ప్రజెంట్ ఉన్న 2024 నుంచి 2025 ఎకనామిక్ సర్వే. నెక్స్ట్ జీడీపీ గ్రోత్ రేట్ కూడా 6.3 నుంచి 6.8% మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ తగ్గిందా పెరిగిందా అంటే పెరిగింది. ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అదే మన అగ్రికల్చర్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయితే డిప్లీట్ అవుతున్నాయండి. చూసే 646 ఉంది 2024 మధ్యలో, బట్ ఇప్పుడైతే డిప్లీట్ అయింది. సో ఈ బార్ గ్రాఫ్స్ కూడా వేయాల్సి వస్తుంది. ఇవన్నీ రాస్తేనే మంచి మార్క్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ మన ఆన్సర్ రైటింగ్లో టెస్ట్ సిరీస్లో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా బాగా స్కోర్ చేసుకోవచ్చండి. ఎకానమీగా ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీకు జస్ట్ ఇది శాంపిల్ చూపిస్తున్నాను. చాలా బాగా స్కోర్ చేసుకోవచ్చు. తక్కువ ఫీజుతో టెస్ట్ సిరీస్ అనేది డైలీ 10 క్వశ్చన్స్తో జరుగుతుంది. 30 days 10 క్వశ్చన్స్ అనేది 300 క్వశ్చన్స్. ఇక దానికి మించి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం ఎవరి వల్ల కాదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కన్సిస్టెంట్గా 10 క్వశ్చన్లు ఆన్సర్స్ రాయడం, నేను చెప్పిన డేటాని మీరు ప్రొవైడ్ చేసిన పర్ఫెక్ట్గా రాసుకోవడం అనమాట. ఇది ఎకానమీ గురించి మీకు జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను. నెక్స్ట్ చూస్తే ఇది ఎథిక్స్ సంబంధించిందండి. ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, థీరీస్ రాయాలి ఇక్కడ. సో డానియల్ గోల్డ్మ్యాన్ థీరీ, అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ డానియల్ గోల్డ్మ్యాన్ థీరీలో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూసే సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్, ఆ డయాగ్రామ్ యూజ్ చేసిన. నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అరిస్టాటిల్ కూడా చెప్పాడు. సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో అసలు సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి మొత్తం చూసి అరిస్టాటిల్ ఏం చెప్పాడు, సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ ఆల్ విజ్డమ్ అని చెప్పేసి. దానికి మనకు స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలియాలి, గోల్ సెట్టింగ్ ఉండాలి, నెక్స్ట్ పాజిటివ్గా దాని గోల్ అచీవ్ చేయడానికి ముందుకు వెళ్ళాలి, సెల్ఫ్ ఎఫికసీ ఉండాలని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలి మనం, ఓకేనా. నెక్స్ట్ రెగ్యులేట్ చేసుకోవాలి. చూస్తే కోవిడ్-19లో ఒక కలెక్టర్ గారు ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఒక అతన్ని స్లాబ్ చేయడం జరిగింది. అతను సస్పెండ్ అయ్యాడు, రెగ్యులేషన్ లేదు. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అనేవి ఎంపతి ఎక్కడన్నా మన కేస్ స్టడీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నేను మొత్తం డిస్కస్ చేయడం కష్టం కదా. నెక్స్ట్ స్కిల్స్ డెవలప్ చేయాలి. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఆఫీసర్ కానీ ఒక బ్యూరోక్రాట్ కానీ జాబ్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు ఎమోషనల్ కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలన్నమాట. అది ఎవరికి వాళ్ళకి డిపెండ్ అవుతుందండి. అదే డానియల్ గోల్డ్మ్యాన్ థియరీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో దానికి మనం ఎథిక్స్ కూడా పర్ఫెక్ట్గా నాట్ ఓన్లీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ ఇన్కన్సిస్టెన్సీ కానీ, నెక్స్ట్ మనం చూస్తే మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్, సో అవి, నెక్స్ట్ సిటిజన్ చార్టరు, ఆర్టీఐ, పబ్లిక్ సర్వీస్ యాక్ట్, ఇవన్నీ ఎథిక్స్ పర్ఫెక్ట్గా చాలా మంచి మార్క్స్ స్కోర్ చేసుకునే విధంగా మన టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్ కూడా చాలా నీట్గా థియరీస్తో పాటు, డయాగ్రామ్స్తో పాటు, కేస్ స్టడీస్, ఎగ్జాంపుల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మీకు ఎగ్జామ్లో చాలా మంచి మార్క్స్ తెచ్చిపెడతాయి. అది నా యొక్క మెయిన్ మీకు చెప్పదలుచుకుంది నేను. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది మాన్సూన్ సంబంధించింది. ఇది మాన్సూన్ సంబంధించి మనకి చూసుకున్నట్టయితే అది క్లైమేట్ ఫీచర్స్ అనమాట. మన ఇండియన్ క్లైమేట్ ఫీచర్స్ ఏంటి అది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అనమాట. ఇది స్టూడెంట్ రాసిన ఆన్సర్. సో ఇది మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది అనమాట. అంటే మీరు ఆన్సర్స్ రాస్తేనే ఆ ఎగ్జామ్లో ఆ టైంకి, ఇప్పుడు ఒక క్వశ్చన్ 10 నిమిషాలు ఉంటుంది, అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి మీరు అప్పుడు బాగా రాస్తారు. అందరూ ఏంటంటే చదివితే రాసేస్తున్నారు, అట్టు కుదరదండి. సో మెయిన్స్ ఎలా ఉంటుందంటే ముందు నుంచి ఎవరైతే నీట్గా ఆన్సర్స్ రాసుకుంటూ వెళ్తారో అక్కడ ఆ టైంకి తగ్గట్టు రాస్తారు. అన్ని గుర్తొస్తాయి. డయాగ్రామ్స్ కానీ, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కానీ, నెక్స్ట్ పాయింట్ టు పాయింట్ నీట్గా డేటా అవన్నీ గుర్తు రావాలి. అప్పుడే చాలా మంచి మార్క్స్ వస్తాయి. సో ఇవి జస్ట్ మీకు ఒక శాంపిల్స్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటా అసలు మెయిన్స్ ఏంటి, విషయం ఏంటని చెప్పి. మీరు చాలా తక్కువ ఫీజు అండి, చాలా లిమిటెడ్ ఫీజు, 30 days. సో మీరు జస్ట్ నా నెంబర్ కాంటాక్ట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి, సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి జాయిన్ అవ్వండి. డైలీ 10 క్వశ్చన్స్ షెడ్యూల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తగ్గట్టు మీరు పర్ఫెక్ట్ అయిపోతారు అనమాట. ఇక మీరు డైరెక్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినా చాలా బాగా బెటర్గా స్కోర్ చేసుకోవచ్చు. సో ఎందుకు సార్ ఇదంతా అంటే, నేను నాతో పాటు 10 మందిని సక్సెస్ చేయించాలని నా ఉద్దేశం అండి. అది మీరు నమ్మినా నమ్మని గ్రూప్ 2 అందుకే తీసుకొచ్చాను, గ్రూప్ 1 కూడా అందుకే తీసుకొచ్చాను. నాకేం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చే ఈ చిన్న అమౌంట్కి ఏమీ అంతేం కాదు. కానీ ఏంటంటే ఒక సక్సెస్ అనేది ఇప్పుడు గ్రూప్ 2 కూడా కొంతమంది నా స్టూడెంట్స్ సక్సెస్ అయినారు. అది నేను రిజల్ట్స్ వచ్చాక చెప్తాను అనమాట. అప్పుడు నాకు హ్యాపీగా వాళ్ళే చెప్పారు, సార్ చాలా క్లాసెస్ హెల్ప్ అయ్యేసారు అయితే అని చెప్పి. ఆ విధంగా నేను చెప్తున్నాను అనమాట. ఇది చూసుకున్నట్లయితే సిటిజన్ చార్టర్ గురించి.
సో సిటిజన్ చార్టర్ గురించి మామూలుగా మీకు ఒక విజనైజేషన్ ఉన్న ఆన్సర్ ఇది. సో ఇవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది, అంటే ఎలా రాశారు ఏంటి, మనం ఎలా రాయాలి ఆన్సర్స్ అదంతా అని చెప్పేసి ఒక డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేసి సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ సార్ అని చెప్పేసి మెసేజ్ చేసి ఫీ చెప్తాను, లిమిటెడ్ ఫీజే, అది పే చేసి మీరు కానీ జాయిన్ అయితే మీరు డైలీ 10 క్వశ్చన్స్ రాస్తూ ఉండండి, పర్ఫెక్ట్ అయిపోతారు అంతే. ఇక మీరు ఆలోచించాల్సింది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.